అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'విడాకులు తీసుకున్న భార్య' మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. విడిగా ఉండాలనే నిర్ణయం. ఉదయం అర్జున్ తలుపు దగ్గరే కూర్చున్నట్టే అలాగే నిద్రపోతాడు. సూర్యరశ్మి కిటికీలో నుంచి లోపలికి పడుతుంది. గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. నందిని తలుపు తీసి బయటకు వస్తుంది. తలుపు దగ్గర నేలపై నిద్రపోతున్న అర్జున్ని చూసి ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అర్జున్, రాత్రంతా ఇక్కడే ఉన్నారా? అయ్యో, నేను తలుపు తీసి ఉండాల్సింది అని తన మనసులో బాధపడుతూ సారీ అర్జున్ అనుకుంటుంది నందిని. అలా ఆమె నెమ్మదిగా ఒక దుప్పటి తీసుకొచ్చి అతనిపై కప్పుతుంది. అంతలో అర్జున్ మేల్కొంటాడు. నిద్ర లేచిన అర్జున్ నందిని వెంటనే వెనక్కి తిరుగుతుంది. నందిని అని పిలుస్తాడు అర్జున్. వెంటనే ఆమె ఆగుతుంది. ఒక్క 5 నిమిషాలు మాట్లాడుకుందాం అంటాడు అర్జున్. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ అదే మాటలు, అవే హామీలు. ఇక కొత్తగా ఏముంటుంది అర్జున్ అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది నందిని. ఆ మాటలు విన్న అర్జున్ అక్కడే నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. నందిని టిఫిన్ రెడీ చేసే సమయంలో ఇంట్లో నిశ్శబ్దం. అత్తయ్య ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది నందినితో. కానీ అర్జున్ ఇంకా నందిని ఇద్దరూ మౌనంగా భోజనం చేస్తుంటారు. మామయ్య ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తాడు. అర్జున్ అంటాడు, ఈరోజు ఆఫీసుకు సెలవు పెట్టు అని చెబుతాడు అర్జున్ నాన్న. ఎందుకు నాన్న అని అర్జున్ అడుగుతాడు. నీ భార్యతో ఒకరోజు గడుపు, హ్యాపీగా అలా బయటికి వెళ్ళి రండి అంటాడు అర్జున్ నాన్న. ఆ మాటలు విన్న అర్జున్ వెంటనే సరే నాన్న అని అంటాడు. నందిని మాత్రం తల కూడా ఎత్తి చూడదు. అలా కొద్దిసేపటి తర్వాత అర్జున్ బాల్కనీలో నిలబడి ఉంటాడు. నందిని మెల్లిగా అక్కడికి వస్తుంది. నువ్వు బయటికి రావడానికి రెడీ అవ్వు అని చెబుతాడు అర్జున్. ఎక్కడికి అని అంటుంది నందిని. ఎక్కడికైనా, మనమిద్దరం మాత్రమే అని చెబుతాడు అర్జున్. నందిని ప్రశాంతంగా నాకు రావాలని లేదు అర్జున్ అని చెబుతుంది. ఆ మాటలు విన్న అర్జున్ ఎందుకు అని అంటాడు అర్జున్. మన సమస్య బయట తిరిగితే పోయే సమస్య కాదు అని చెబుతుంది నందిని. అర్జున్ నిశ్శబ్దంగా ఆమె వైపు చూస్తాడు. అయితే ఎలా సరి చెయ్యాలి? మన సమస్యను ఎలా పరిష్కరించుకుందాం అని అడుగుతాడు అర్జున్. నందిని మెల్లగా కొన్ని గాయాలకు మందు కాదు, సమయం కావాలి అని చెబుతుంది. అలా టైము మధ్యాహ్నం అవుతుంది. స్నేహ నందినికి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు నందిని అని అడుగుతుంది. అప్పుడు నందిని బాగున్నాను అని చెబుతుంది. నీ గొంతు వింటే నువ్వు బాగున్నట్టుగా అనిపించడం లేదు అంటుంది స్నేహ. కొద్దిసేపు మౌనంగా ఉన్న నందిని తర్వాత కొన్ని రోజులు నీ దగ్గర ఉండొచ్చా అని స్నేహను అడుగుతుంది నందిని. ఆ మాటలు విన్న స్నేహ ఆశ్చర్యపడుతుంది. ఏమైంది అని అడిగింది స్నేహ. ఏం కాలేదు, కొంచెం ప్రశాంతంగా ఉండాలి, అందుకే అడిగాను అని చెబుతుంది నందిని. స్నేహ ఎప్పుడైనా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా నా దగ్గరికి రావచ్చు అని చెప్తుంది. వెంటనే నందిని కాల్ కట్ చేస్తుంది. అలా సాయంత్రం నందిని తన బట్టలు సూట్ కేసులో సర్దడం మొదలు పెడుతుంది. అర్జున్ గదిలోకి వచ్చి చూస్తాడు. అతని గుండె ఒక్కసారిగా బరివెక్కుతుంది.
ఇవి ఎందుకు సర్దుతున్నావు అని అడుగుతాడు అర్జున్. కొన్ని రోజులు మా ఫ్రెండ్ స్నేహ ఇంటికి వెళ్తున్నాను అని చెబుతుంది నందిని. నేను ఒప్పుకోను అంటాడు అర్జున్. నందిని ప్రశాంతంగా, నేను అనుమతి అడగడం లేదు అంటుంది నందిని. ఆ మాట అర్జున్ గట్టిగా తాకుతుంది. ఇలా వెళ్ళిపోతే సమస్య సాల్వ్ అవుతుందా? ఇక్కడ ఉంటే సాల్వ్ అవుతుందా అని నందిని అడుగుతుంది. అర్జున్ జవాబు చెప్పలేకపోతాడు. ఇక అత్తయ్య మామయ్య లోపలికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. నందిని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, మామయ్య గారు, నేను కొన్ని రోజులు బయట ఉండి వస్తాను అని చెబుతుంది నందిని. ఆ మాటలు విన్న అర్జున్ అమ్మ కంగారుగా, మాతో ఏమైనా సమస్య ఉందా అని అడుగుతుంది నందిని అత్తయ్య గారు. మీతో నాకే సమస్య లేదు అత్తయ్య. నా అంటే మామయ్యతో, మీతో, మామయ్యతో, అత్తయ్యతో ఎవరితో నాకు సమస్యగా లేదు. నేను కొంచెం ప్రశాంతంగా ఉండి వచ్చేస్తాను అని చెబుతుంది నందిని. వెళ్లే ముందు ఇంకోసారి ఆలోచించుకోమ్మా అని చెబుతుంది నందిని అత్తయ్య. చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను మామయ్య. ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం. అర్జున్ ఒక్కసారిగా సూట్ కేస్ మూసేస్తాడు. నువ్వు వెళ్ళొద్దు అని చెబుతాడు అర్జున్. ఎందుకు అని అడుగుతుంది నందిని. నువ్వు లేకుండా ఈ ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా అయిపోతుంది. నువ్వు బయటికి వెళ్ళిపోతే అది బాగోదు నందిని. ఇంట్లో ఉండు అని అడుగుతాడు అర్జున్. నందిని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ నేను ఇంట్లోనే ఉండి కూడా మీ జీవితంలో ఖాళీగానే ఉన్నాను అని చెబుతుంది నందిని. వెంటనే అర్జున్ ఆ మాట విన్న అత్తయ్య కూడా ఏడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత స్నేహ కారులో అర్జున్ ఇంటికి వస్తుంది. నందిని సూట్ కేస్ తీసుకొని బయటికి వస్తుంది. అర్జున్ ఆమె ముందు నిలబడతాడు. ప్లీజ్ నందిని, నువ్వు వెళ్ళొద్దు. ఒకసారి ఆలోచించుకో. మనం కలిసి కూర్చొని మాట్లాడి మన ప్రాబ్లంని సాల్వ్ చేసుకుందాం. ఒకసారి ఆలోచించుకో అని చెబుతాడు అర్జున్. నందిని మొదటిసారి అతని కళ్ళలోకి నేరుగా చూస్తుంది. నేను నిన్ను వదిలి వెళ్ళడం లేదు అర్జున్. నా మనసును కాపాడుకోవడానికి నేను వెళ్తున్నాను అని చెబుతుంది నందిని. వెంటనే అర్జున్ గొంతు వణుకుతుంది. మరి ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతాడు అర్జున్. నాకు తెలీదు అని చెప్పి కారులో వెళ్ళి కూర్చుంటుంది నందిని. కారు నెమ్మదిగా ముందుకు కదులుతుంది. అర్జున్ అదే చోట నిలబడి చూస్తూనే ఉంటాడు. కారు కనబడకుండా పోయే వరకు అర్జున్ గుమ్మంలో నుంచి లోపలికి రాడు. అతని కాళ్ళు పక్కకు కదలకుండా అలాగే నిలబడిపోతాడు అర్జున్. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి తిరిగి వస్తాడు అర్జున్. నందిని గదిలోకి వెళ్తాడు. మంచం పక్కన ఆమె వాడే పుస్తకం ఉంటుంది. దాని మధ్యలో ఒక చిన్న కాగితం కనిపిస్తుంది. అర్జున్ ఆ డైరీని తెరిచి చూస్తాడు. అందులో ఒకే ఒక్క వాక్యం మాత్రమే ఉంటుంది. అది ఏమంటే, ప్రేమ తగ్గలేదు, కానీ బాధ చాలా ఎక్కువైంది. ఆ వాక్యం చదివిన అర్జున్ మొదటిసారి తన తప్పు ఎంత పెద్దదో పూర్తిగా అర్థం చేసుకుంటాడు. నందిని చాలా మనసులో చాలా బాధ పెట్టుకుంది. నేను తనతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని నందిని మనసు చాలా గాయమైంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా తను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు అని నందిని ఎలాగైనా తిరిగి రావాలని అతను వెంటనే ఫోన్ చేస్తాడు నందినికి. ఫోన్ రింగ్ అవుతుంది. కానీ నందిని స్క్రీన్ వైపు చూసి కళ్ళలో నీళ్లతో కాల్ని సైలెంట్లో పెట్టేస్తుంది. అంటే తనకు ఫోన్ వినపడకుండా ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టేస్తుంది. ఇన్ని రోజులు నందిని అర్జున్కి ఫోన్ చేసినా తను ఉన్న పరిస్థితుల్లో ఫోన్ ఎత్తలేకపోవడం అది అర్జున్కు తెలుసు.
కానీ నందిని ఫోన్ ఎత్తకపోవడం వల్ల నందిని ఎంత బాధపడుతుందో అర్జున్‌కి తెలియాలి అనుకుంటాడు.